స్వాగతం. నగరంలో ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకొని పలు ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపట్టామని ట్రాఫిక్ డీఎస్పీ తిరుపాల్ తెలిపారు. నగరానికి వచ్చే అన్ని రహదారులలో పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేశామన్నారు. నగరంలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని డీఎస్పీ తెలిపారు. దీనికి సంబంధించి నేడు స్థానిక పోలీసు పెరేడ్ గ్రౌండ్ లో ఆయన పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు. కాన్వాయ్ వెళ్తుంది. ఆ రోడ్డు మీద వేసినటువంటి సిబ్బంది ఎవరైతే బందోబస్తు అక్కడ అలాట్మెంట్ అయిందో ఆ రోడ్డు మీద వెళ్ళిన తర్వాత పోలీస్ స్టేషన్ దగ్గరికి పోయి అక్కడ నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ ఆకాని వైద్యం కూడా మీ ఫస్ట్ ప్రోగ్రామ్ అయిపోతూనే సెకండ్ ప్రోగ్రామ్కి 24/12/2014 సంవత్సరం సాయంత్రము 5 గంటల నుండి 9 గంటల వరకు గుంటూరు నగరంలో మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ పండుగల్లో పాల్గొనడానికి గుంటూరు నగరానికి వస్తున్న సందర్భంగా కొన్ని చోట్ల ట్రాఫిక్ మళ్లింపులు ఏర్పాటు చేశాము. చిలకలూరుపేట వై జంక్షన్ దగ్గర ఒక పికెట్ ఉంటుంది. చిలకలూరుపేట నుంచి లేదా అటువైపుల ఒంగోలు నెల్లూరు నుంచి వచ్చేటువంటి వాహనాలు భారీ వాహనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విజయవాడ వైపు హైవేకి కనెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆర్టీసీ బస్సులు ఏవైనా ఇటు టౌన్లోకి రావాలనుకుంటే అవి హైవే మీద వెళ్ళి నంది వెలుగు కాకాని వై జంక్షన్ మీదుగా ఆర్టీసీ బస్ స్టాండ్కు రావచ్చును. అదేవిధంగా పేరచెర్ల బస్ స్టాండ్ దగ్గర ఒక పికెట్ ఏర్పాటు చేశాము. పేరచెర్ల దగ్గర ఉన్నటువంటి పికెట్ ఏం చేస్తుందంటే సత్తెనపల్లి వైపు నుంచి నరసరావుపేట నుంచి వచ్చే బస్సులు పలకలూరు రోడ్డు మీదుగా ఆర్టీఓ ఆఫీసుల మీదుగా మినీ బైపాస్కు కనెక్ట్ చేస్తారు. అక్కడ నుంచి అమరావతి నుంచి దూరట్ల నుంచి వచ్చేటువంటి వాహనాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మినీ బైపాస్ మీదుగా ఆటో నగర్కి వెళ్ళి ఆటో నగర్ నుంచి గుంటూరు నగరంలోకి రావాలనుకున్నటువంటి అవి ఆర్టీసీ బస్ స్టాండ్ వరకు రావచ్చు. అదేవిధంగా విజయవాడ వెళ్ళేటివి అటువైపు విజయవాడకి వెళ్ళిపోవచ్చు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ ఉమెన్ ఇంటర్ జోనల్ క్రికెట్ మ్యాచ్లు స్థానిక జేకేసీ క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తున్నారు. మొత్తం 3 టీములు పాల్గొంటున్న ఈ జోనల్ మ్యాచ్లలో ప్రతిభ చూపిన క్రీడాకారులను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేయనున్నారు. ఎంపిక కాబడిన ఆంధ్ర జట్టు జనవరిలో బరోడాలో జరిగే PCCA T20 మ్యాచ్ల్లో పాల్గొంటారు. పేరెంట్స్కి కూడా ఉమెన్స్ని పంపించాక కొంతమంది వెనకడిగేస్తాం. ఇది ఇంటర్ జోనల్ T20 సీనియర్ ఉమెన్ మ్యాచెస్ జరుగుతున్నాయండి. ఇది 22, 23, 24 తారీఖుల్లో జరుగుతుంది. 24 అంటే రేపు స్టేట్ టీమ్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ స్టేట్ టీమ్ సెలెక్ట్ అయిన తర్వాత మాకు ఫాలోడ్ బై క్యాంప్ ఉంటుంది. స్టేట్ క్యాంపు 30 తారీఖు వరకు. 30 తారీఖు మళ్ళీ మేము 1 నుంచి 5వ తారీఖు వరకు వన్ డే ఆల్ ఇండియా ఇంటర్ స్టేట్ మ్యాచెస్ ఉన్నాయి. అది 5వ తారీఖు అయిపోగానే మళ్ళీ ఫాలోడ్ బై బరోడాలో T20 మ్యాచెస్ ఉన్నాయి. T20 మ్యాచెస్ వచ్చి 10 నుంచి 14 వరకు బరోడాలో జరుగుతుందండి. ఆల్రెడీ ఆంధ్ర టీము మన 1 డేస్లో కూడా ఛాంపియన్స్ అవ్వడం జరిగింది. ఇప్పుడు డైరెక్ట్గా సెమీస్ ఆడటం జరుగుతుంది హైదరాబాద్లో. లాస్ట్ ఇయర్ T20 మ్యాచెస్లో కూడా మన అమ్మాయిలు చాలా బాగా చేశారు. అలాగే అక్కడ సెమీఫైనల్ దాకా వెళ్ళాము. ఈసారి ఆల్ ఇండియా ఛాంపియన్స్గా తిరిగి వద్దాం అనుకుంటున్నాం. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇచ్చిన ఫెసిలిటీస్ని మా అమ్మాయిలు బాగా యూజ్ చేసుకుంటున్నారు. రేపు నగరంలో జరిగే క్రిస్మస్ వేడుకలకు ముఖ్యమంత్రి హాజరవనున్న నేపథ్యంలో తమ వైద్య శాఖ నుండి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని DMHO పద్మజారాణి తెలిపారు. సిద్ధార్థ గార్డెన్స్ మరియు BR స్టేడియం వద్ద ప్రత్యేక మెడికల్ టీములను ఏర్పాటు చేశామన్నారు.
ముఖ్యమంత్రి పర్యటించే ప్రాంతాలలో జన సాంద్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి వైద్య అధికారులు ఆ ప్రాంతాలలో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. మనకి రేపు 24వ తారీఖున సెమీ క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి మన ముఖ్యమంత్రి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు కూడా సత్తెనపల్లి, గుంటూరులో ఈ సిద్ధార్థ గార్డెన్స్లోను మరియు పబ్లిక్ గార్డెన్ సిద్ధార్థలను ఇక్కడ బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో కూడా కమ్యూనిటీ ఫెస్టివల్ని అందరితో పాటు పాల్గొనడానికి వారు కూడా రేపు వస్తున్నారు. వారి వైపు నుంచి కూడా మనం ఈ శుభాకాంక్షలు తెలుపుకుంటూ వారి అభిప్రాయాలను మనం రేపు మీటింగ్లో మాకు ఈ కార్యక్రమానికి గాను మేము అన్ని సత్తెనపల్లిలో కూడా ముఖ్యమంత్రి గారికి అన్ని మా వైపు నుంచి జీజీహెచ్ నుంచి మా వైపు నుంచి కాన్వాయ్ కానీ అంబులెన్స్ కానీ అన్నీ చేస్తున్నాము. మెడికల్ టీమ్స్ అన్నీ రెడీ చేస్తున్నాము. అలాగే ఇక్కడ సిద్ధార్థ గార్డెన్స్లో కూడా ఒక మెడికల్ టీము, అంబులెన్స్, ఒక 108, 104 పెట్టున్నాము. మళ్ళీ పరేడ్లో కూడా పబ్లిక్ మీటింగ్ కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటూ 2 మెడికల్ టీమ్స్, 2 అంబులెన్స్లు, 2 104లు పెట్టి మా టీం అందరినీ మొత్తం మెడికల్ ఒక్కొక్క టీంలో 3 మెడికల్ ఆఫీసర్స్, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎంలు, సూపర్వైజర్స్, అటెండర్స్, అన్ని మందులు ఏర్పాట్లు, సెలైన్లు కానీ అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మెడికల్ వైజ్ ఫుల్గా మా సపోర్ట్ ఇస్తూ మేము మెడికల్ టీంని చేస్తున్నాం. ఈ నెల 26వ తేదీ నుండి 3 రోజుల పాటు హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో 4వ అంతర్జాతీయ నృత్యోత్సవం జరగనున్నదని రాధామాధవ రసరంజని నృత్య అకాడమీ ఫౌండర్ ఖలీల్ తెలిపారు. గిన్నిస్ బుక్ లో నమోదు కాబోతున్న ఈ నృత్యోత్సవంలో వేల సంఖ్యలో కళాకారులు హాజరవనున్నట్లుగా తెలిపారు. నగరం నుండి కూడా 100 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో నృత్య ప్రదర్శనకు వెళ్లనున్నారని నాట్యాచార్యుడు తెలిపారు. గిన్నిస్ రికార్డ్ నమోదు అయ్యేలా వేల మంది కళాకారులతో 3 రోజుల పాటు నిర్వహించే ఈ ఉత్సవంలో నగరంలోని తమ నాట్య అకాడమీ నుండి 100 మంది విద్యార్థులు నాట్య ప్రదర్శన ఇవ్వడానికి వెళ్తున్నారని నాట్యాచార్యులు ఖలీల్ తెలిపారు. నారాయణ స్తోత్రం అనే అంశంపై 25 మంది విద్యార్థులు ప్రదర్శన చేయనున్నారని, 100 మంది విద్యార్థులతో రామాయణ శబ్దం అనే అంశంపై బృందనాట్యం చేయనున్నారన్నారు. సుమారు 6,000 మంది కళాకారులు ఈ నృత్యోత్సవంలో పాల్గొంటారని ఆయన తెలిపారు. నాలుగవ అంతర్జాతీయ నృత్యోత్సవం హైదరాబాద్లో గచ్చిబౌలి స్టేడియంలో ఈ నెల 26, 27, 28 తేదీల్లో బ్రహ్మాండంగా జరగబోతుంది. అదే గిన్నిస్ బుక్ రికార్డులో నమోదు కాబోతుంది. అలాగే మన గుంటూరు నుంచి ఒక 100 మంది విద్యార్థులు మన రాధామాధవ్ సంగీత నృత్య కళాశాల నుంచి ప్రదర్శించబోతున్నారు. ఆ వేదిక పైన మన రాధామాధవ్ తరఫున 26వ తేదీన నారాయణ స్తోత్రం అనే అంశాన్ని ఒక 25 మంది బృందంతో అక్కడ ప్రదర్శించబోతున్నాం. అలాగే ఒక 100 మంది కలిసి రామాయణ శబ్దం అనే అంశాన్ని మహాబృందనాట్యంలో కలిపి దాదాపు 6,000 మందికి పైగా అక్కడ ప్రపంచం అంతా నలుమూలల నుంచి వచ్చే కళాకారులు పార్టిసిపేట్ చేయబోతున్నారు. అందులో గుంటూరు నుంచి ఒక రికార్డ్ని ఒక 100 మంది పైగా మన పిల్లలు అక్కడ. క్యూటీవీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రేపు ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు అన్ని ఏర్పాట్లు, నగరంలో పటిష్టమైన భద్రతా చర్యలు. నగరంలో క్రిస్మస్ శోభ, పలు ప్రాంతాలలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. నేడు జరుగుతున్న చర్చలలో తమ సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. విద్యుత్ రంగ కాంట్రాక్టు కార్మికులు. ఈ రోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.